అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఆల్ నొక్కండి. आयत नंबर 35 وَقُلْنَا يَا آدَمُ اسْكُنْ أَنْتَ وَزَوْجُكَ الْجَنَّةَ وَكُلَا مِنْهَا رَغَدًا حَيْثُ شِئْتُمَا وَلَا تَقْرَبَا هذه الشجرة فتكونا من الظالمين. ఆయత నంబర్ 35. తరువాత మేము, ఓ ఆదం, నువ్వు నీ భార్య ఇద్దరూ స్వర్గములో ఉండండి. మీరు ఇష్టపడిన చోట నుంచి స్వేచ్ఛగా తినండి, త్రాగండి. కానీ ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు, లేదంటే దుర్మార్గులలో చేరిపోతారు అని చెప్పాము. 46. స్వర్గములో నివసించమని చెప్పటం హజ్రత్ ఆదం అలైహిస్సలాంకు లభించిన 3వ గౌరవ పురస్కారం. 47. ఆ నిషిద్ధ వృక్షం ఏది? దీనికి సంబంధించిన వివరాలు ఖురాన్ హదీసులలో ఎక్కడా లేవు. అది గోధుమ మొక్క అని ప్రాచుర్యంలోనికి వచ్చింది, కానీ అది నిరాధారమైంది. ఆ చెట్టు పేరు తెలుసుకోవలసిన అవసరం మనకు లేదు. దానివల్ల మనకు చేకూరే ప్రయోజనం కూడా ఏదీ లేదు. ఆయత్ నంబర్ 36 فَأَزَلَّهُمَا الشَّيْطَانُ عَنْهَا فَأَخْرَجَهُمَا مِمَّا كَانَا فِيهِ وَقُلْنَا اهْبِطُوا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ وَلَكُمْ فِي الْأَرْضِ مُسْتَقَرٌّ وَمَتَاعٌ إِلَى حِينٍ. ఆయత్ నంబర్ 36. కానీ సైతాన్ వారిని పెడత్రోవ పట్టించి అక్కడ నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాం: దిగిపోండి, మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ధి పొందవలసి ఉంది. 48. సైతాన్ స్వర్గంలోకి జొరబడి ఆదం దంపతులకు ఎదురుపడి వారిని అవమార్గం పట్టించాడు, లేదా దుష్ప్రేరణ ద్వారా దైవాజ్ఞను ఉల్లంఘించేలా చేశాడు. దీని గురించి స్పష్టమైన వివరణ ఏదీ లేదు. అయితే సజ్దా చేయమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దైవాజ్ఞకు ప్రతిగా తాను ఆదం కంటే గొప్పవాణ్ణి ఎలా ఆత్మవంచన చేసుకుని సజ్దా చేయడాన్ని నిరాకరించాడో, అలాగే చెట్టు దరిదాపులకు పోవద్దు అన్న దేవుని తాకీదుకు వక్రభాష్యం చెప్పి హజ్రత్ ఆదం అలైహిస్సలాంకును బోల్తా కొట్టించడంలో వాడు కృతకృత్యుడు కాగలిగాడన్నది మాత్రం నిజం. దీని వివరాలు అల్ అరాఫ్ సూరాలో కూడా వస్తాయి. ఈ విధంగా దైవాదేశానికి ప్రతిగా అంచనాలపై ఆధారపడి మనోభిరామం ప్రకారం మసులుకుని అసలుకే మోసం కొని తెచ్చుకున్న ఘనత కూడా ప్రప్రథముగా ఈ సైతానికే దక్కింది. అల్లాహ్ వీడి బారి నుంచి కాపాడుగాక, ఆమీన్. 49. ఒండొకరికి శత్రువులు అంటే ఒకరు ఆదాం, మరొకరు సైతాను అని భావం, లేదా ఆదం అలైహిస్సలాం సంతతిలోని వారు ఒకరికి ఇంకొకరికి విరోధులు అన్నది మరో భావం కావచ్చు. ఆయత్ నంబర్ 37 فَتَلَقَّى آدَمُ مِنْ رَبِّهِ كَلِمَاتٍ فَتَابَ عَلَيْهِ إِنَّهُ هُوَ التَّوَّابُ الرَّحِيمُ. ఆయత్ నంబర్ 37. అప్పుడు ఆదం అలైహిస్సలాం తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపం చెందారు. అల్లాహ్ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయముగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనికరించేవాడు కూడాను. 50. హజరత్ ఆదం అలైహిస్సలాం భూమండలంపైకి రాగానే తన వల్ల జరిగిన తప్పిదంపై పశ్చాత్తాపంతో కుమిలిపోతూ
క్షమాభిక్షకై ప్రార్థించసాగారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో సైతం అల్లాహ్ ఆయన్ని ఆదుకుని మార్గదర్శకత్వం వహించాడు. మన్నింపు వాక్యాలను నేర్పాడు. ఈ వాక్యాలు అల్ అరాఫ్ సూరాలో వివరించబడ్డాయి. రబ్బనా జలంనా అన్ఫుసినా వ ఇల్లం తగఫిరులనా వతరహంనా. కొంతమంది ప్రబుద్ధులు ఇక్కడ ఒక కల్పిత ఉల్లేఖనాన్ని ఊతంగా తీసుకొని ఇలా వ్యాఖ్యానించారు. దైవం సింహాసనంపై లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని లిఖించి ఉండడం హజరత్ ఆదం అలైహిస్సలాం చూశారట. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం ఆధారముగా ఆయన వేడుకోగా అల్లాహ్ క్షమాభిక్ష పెట్టాడట. ఈ ఉల్లేఖనం నిరాధారమైంది. ఖురాన్ ప్రబోధనకు కూడా ఇది విరుద్ధమైంది. అదీగాక అసలిది అల్లాహ్ చూపిన వేడుకోలు పద్ధతికి వ్యతిరేకమైనది. ప్రవక్తలు ఎప్పుడూ ప్రార్థించినా నేరుగా అల్లాహనే వేడుకున్నారు. ఏ ప్రవక్త కూడా ఒకానొక సజ్జనుని ఆసరాతో దువా చేసినట్టు ఎక్కడా లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహిస్సలాం సైతం ఎప్పుడు దువా చేసినా మధ్యలో ఎవరి ఆధారాన్ని ఆసరాను తీసుకోకుండా నేరుగా అల్లాహను వేడుకున్నారు. ఇదే సరైనది. आयत नंबर 38 قُلْ اهْبِطُوا مِنْهَا جَمِيعًا فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَن تَبِعَ هُدَايَ فلا خوف عليهم ولا هم يحزنون. ఆయత నంబర్ 38. మేము వారితో అన్నాము, మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి. నా ఉపదేశం ఎప్పుడు మీ వద్దకు వచ్చినా దాన్ని అనుసరించే వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఆయత నంబర్ 39 والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب النار هم فيها خالدون. ఆయత నంబర్ 39. ఎవరైతే దానిని నిరాకరించి మా ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చుతారో వారే నరకాగ్నిలోకి పోయేవారు. వారందులో కలకాలం పడి ఉంటారు. 51. దువా. ప్రార్థనను స్వీకరించినప్పటికీ అల్లాహ్ వారిని తిరిగి స్వర్గంలో వసింపజేసే బదులు ప్రపంచంలోనే ఉంటూ స్వర్గలోకాన్ని పొందేందుకు సాధన చేయమని ప్రబోధించాడు. హజరత్ ఆదం అలైహిస్సలాం ద్వారా సమస్త మానవాళికి స్వర్గ మార్గం తెలియజేయబడుతుంది. ప్రవక్తల ద్వారా నా ఉపదేశం మీకు అందుతూ ఉంటుంది. దాన్ని స్వీకరించిన వారు స్వర్గ ప్రవేశానికి అర్హులవుతారు లేదా నా శిక్షకు పాత్రులవుతారు. వారికి ఎలాంటి భయం ఉండదు అనేది పరలోకానికి సంబంధించినది. దుఃఖం ఉండదు అనే మాట ప్రాపంచిక జీవితంతో ముడిపడినది. అంటే పరలోకం గురించి భయము ఉండదు, ప్రపంచంలో జరిగిన దాని గురించి దుఃఖము ఉండదు. వేరొక చోట చెప్పబడినట్లు నా మార్గదర్శకత్వాన్ని అనుసరించిన వాడు ప్రపంచంలో పెడత్రోవ పట్టడు, పరలోకములో దౌర్భాగ్య స్థితికి లోనవ్వడు. తాహ్ 123. ఇబ్నే కసీర్. ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండవు అన్న శుభవార్త ప్రతి నిజమైన విశ్వాసికి వర్తిస్తుంది. అది కేవలం కొందరు వలీలకు మాత్రమే పరిమితం అన్న భావన సరైనది కాదు. ఈ విషయాన్ని కొంతమంది చిలువలు పలువలు చేసి వక్రభాష్యం చెప్పి జనసామాన్యాన్ని అయోమయంలో పడవేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి విశ్వాసులందరూ, భయభక్తులతో జీవించే వారందరూ అల్లాహకు ప్రీతిపాత్రులే. ఔలియా అల్లాహ్ అనేవారు ప్రత్యేక సృష్టి ఏమీ కారు. కాకపోతే ఔలియా అల్లాహ్ అనబడే వారి అంతస్తులు వేరుగా ఉంటాయి. ఆయత్ నంబర్ 40 యా బనీ ఇస్రాయీల దుకురు నిఅమతి అల్లతి أنعمت عليكم وأوفوا بعهدي أوف بعهدكم وإياي فارحبون.
ఆయత నంబర్ 40. ఇశ్రాయేలు వంశస్థులారా, నేను మీకు అనుగ్రహించిన భాగ్యాన్ని గురించి కాస్త జ్ఞాపకం చేసుకోండి. మీరు నాతో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. నేను మీతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను. మీరు నాకు మాత్రమే భయపడండి. 52. అసలు ఇశ్రాయేల్ అంటే అర్థం అబ్దుల్లాహ్, అల్లా దాసుడు అని. ఇది దైవ ప్రవక్త హజరత్ యాకూబ్ అలైహిస్సలాం గారి బిరుదు. యూదులను ఇశ్రాయేల్ వంశస్థులుగా పిలవడం జరిగింది. అంటే యాకూబ్ అలైహిస్సలాం సంతతి అన్నమాట. యాకూబ్ అలైహిస్సలాంకు 12 మంది కుమారులు అవడం చేత 12 తెగలు ఉనికిలోనికి వచ్చాయి. వారిలో చాలామంది దైవ ప్రవక్తలుగా నియుక్తులయ్యారు. ఇశ్రాయేల్ సంతతి నుండే యూదుల వర్గం వచ్చింది. అరేబియాలో తమ గత వైభవం మూలంగాను, జ్ఞానంతో మతధర్మతో వారికి గల అనుబంధం కారణంగాను ప్రపంచంలో వారికి ఒక ప్రత్యేక స్థానం ప్రాప్తమైంది. అందుకే వారికి గతంలోని దైవానుగ్రహాలను జ్ఞాపకం చేయించి మరీ అల్లాహ్ కోరుతున్నాడు. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభవనం మరియు ఆయన్ని విశ్వసించే విషయమే మీరు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి అని. మీరు గనక మీ మాటను నిలబెట్టుకుంటే నా వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. అంటే మీ ఘోర కృత్యాల పాపాల మూలంగా శిక్షగా మీపై పడి ఉన్న బరువులను దించివేస్తాను. తిరిగి మిమ్మల్ని ఉత్థాన స్థితికి చేరుస్తాను. మీరు నాకు భయపడుతూ మసులుకోండి, లేదంటే నేను మిమ్మల్ని నిరంతరం అవమానాల పాలు చేస్తాను. మీరు మీ పూర్వీకులు తరతరాలుగా మగ్గుతున్న దుర్భర స్థితి మీ నుండి దూరం కాదు.